షోల్డర్ తీయడానికి ముందు ఇక్కడ ఇది మార్జిన్ ఖర్చుకు వదిలేద్దాం. బ్యాక్ కి తగిలియాలి కదా ఖర్చు. చెస్ట్ లో నుంచి 8వ భాగం 5 పైన ఖర్చు. ఇది టోటల్ ఎంత వచ్చింది? పాయింట్ తక్కువ 6 వచ్చింది. పాయింట్ తక్కువ 6 ఇక్కడ పెట్టి ఇక్కడ 2 అంగుళాలు తగ్గించుకోవాలి. 2 అంగుళాలు ఇక్కడ నుంచి 2 అంగుళాలు డౌన్ అయింది. ఇక్కడ షోల్డర్ 17 పావు 8.5 పాయింట్. ఇది ఖర్చు కోసం. ముందు ఇక్కడ స్ట్రైట్ గా లైన్ వేద్దాం. ఇక్కడ ఒక పాయింట్ షేప్ ఇవ్వాలి. ఒక పాయింట్ బయటికి షేప్ ఇవ్వాలి. ఈ షేప్ ఇవ్వకపోతే చెయ్యి సరిగ్గా తగలదు, లాగేస్తా ఉంటది. ఇక్కడ ఫ్రంట్ లో మనం పాయింట్ తక్కువ 3 పెట్టాం. ఇక్కడ 3 అంగుళాలు పెట్టుకోవాలి. ముందు ఇప్పుడు ఈ గుంట ఎంత కొట్టాలనేది తెలియదు. ముందు షోల్డర్ ని తీసేద్దాం. సెంటర్ పాయింట్ చూద్దాం. సెంటర్ పాయింట్ చూడకుండా గుంట కొట్టకూడదు. సెంటర్ ఎక్కడ వస్తుంది అనేది తెలుసుకొని గుంట కొట్టాలి. ఇక్కడ ఒక పాయింట్ ఇలా రౌండ్ షేప్ ఇవ్వకపోతే ఈ చెయ్యి తగలదు. ఈ చేతికి ఇక్కడ రౌండ్ షేప్ ఉంటది. ఈ రౌండ్ షేప్ తగిలియాలంటే ఇక్కడ ఒక పాయింట్ ఇలా షేప్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ సంఖ బ్యాక్ సంఖ 2 కొలుసుకోవాలి. సంఖ ఫ్రంట్ సంఖ బ్యాక్ సంఖ ఈ 2 కొలుసుకోవాలి. ఈ 2 సమానంగా ఉన్నాయా లేదా, ఏది పెరిగింది ఏది తగ్గింది అనేది చూసుకోవాలి. ఫ్రంట్ సంఖ 1/2 ఇంచు పెరిగింది, ఫ్రంట్ ఎక్కువ ఉంది, 1/2 ఇంచు ఎక్కువ ఉంది. ఇక్కడ మనం ఆ 1/2 ఇంచుని బ్యాక్ వైపుకి వదిలేద్దాం. బ్యాక్ 1/2 ఇంచు తగ్గింది కాబట్టి 1/2 ఇంచు బ్యాక్ వదిలేద్దాం. వదిలేసి దీన్ని సెంటర్ ఫోల్డ్ చేద్దాం. ఇది సెంటరు. ఇక్కడికి వచ్చింది దీనికి సెంటరు. ఇంకొక 1/2 ఇంచు ఖర్చు కోసం ఇలా ఖర్చు కూడా వదిలేయాలి. ఇది సెంటరు. సెంటర్ ఇది ఖర్చు. ఇప్పుడు మనం ఇక్కడ బ్యాలెన్స్ గా గుంట కొట్టాలి. ఇది మీడియంగా ఉండాలి. బ్యాలెన్స్ అనేది చాలా చక్కగా ఉండాలి. ఎక్కువ గుంట కొట్టకూడదు, తేల్చేయకూడదు. బ్యాలెన్స్ గా ఉండాలి. ఇప్పుడు ఈ 2 కలపాలి. మనం ఈ 2 కలుస్తున్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఈ 2 కలవాలి. చూడండి, 2 చక్కగా కలిసినాయి. ఈ రౌండ్ కలిసింది, ఇక్కడ ఈ రౌండ్ లో కలిసింది. సెంటర్ పాయింట్ ఇక్కడ ఉంది. ఇది 100% సెంటర్ లో కూర్చుంటది. ఇలా మనం ప్రతి ఒక్క లెక్క ప్రకారంగా కట్ చేస్తే మనకి సెంటర్ పాయింట్ ఇక్కడ వచ్చింది. ఇది చేతికి ఇక్కడికి వచ్చింది. ఇది సెంటర్. షోల్డర్ ఎప్పుడు సెంటర్ రాదు. సంఖ ఎక్కువగా గుంట కొట్టే కొద్దీ ఫ్రంట్ పెరిగిద్ది, బ్యాక్ సంఖ తగ్గుతా ఉంటది. ఇలా మనం ప్రతి ఒక్కటి